టీ20 వరల్డ్ కప్ 2026 కు ముందు జరిగిన హై డ్రామాపై అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ చైర్మన్ జై షా ఎట్టకేలకు స్పందించారు. భద్రతా కారణాల నెపంతో టోర్నీ నుంచి తప్పుకున్న బంగ్లాదేశ్, అలాగే భారత్తో మ్యాచ్ను బహిష్కరిస్తామంటూ బెదిరించిన పాకిస్తాన్లకు ఆయన పరోక్షంగా చురకలంటించారు. ఏ జట్టు సంస్థ కంటే పెద్దది కాదని జై షా స్పష్టం చేశారు. ఈ ఏడాది జరిగిన టీ20 ప్రపంచ కప్లో అనూహ్య పరిణామాలు చోటు చేసుకున్నాయి. భారత్లో పర్యటించడానికి భద్రతాపరమైన ఆందోళనలు ఉన్నాయంటూ బంగ్లాదేశ్ టోర్నీ నుంచి తప్పుకున్న సంగతి తెలిసిందే. ఐసీసీ ఎన్ని హామీలు ఇచ్చినా వారు వెనక్కు తగ్గకపోవడంతో వారి స్థానంలో స్కాట్లాండ్ను టోర్నీలోకి తీసుకోవాల్సి వచ్చింది. దీనికి సంఘీభావంగా పాకిస్తాన్ కూడా తొలుత భారత్తో మ్యాచ్ను బహిష్కరిస్తామని ప్రకటించి ఆ తర్వాత నిర్ణయం మార్చుకుంది. ముంబైలో జరిగిన ఇండియన్ బిజినెస్ లీడర్ అవార్డ్స్ కార్యక్రమంలో జైషా ఈ వివాదాలపై స్పందించారు. ఈ ప్రపంచ కప్ ప్రారంభానికి ముందు కొన్ని జట్ల భాగస్వామ్యంపై చాలా చర్చలు జరిగాయని, ఏ ఒక్క జట్టు సంస్థ కంటే పెద్దది కాదు అన్నారు. ఏ ఒక్క జట్టు సంస్థను తయారు చేయదు అన్నారు. అన్ని జట్ల కలయికే ఒక సంస్థ అని జైషా కుండబద్దలు కొట్టారు. నేరుగా పేర్లు ఎత్తకపోయినా ఆయన కామెంట్స్ పాకిస్తాన్, బంగ్లాదేశ్లను ఉద్దేశించినవే అని స్పష్టమవుతోంది. వివాదాలు ఎన్ని ఉన్నా ఈ ప్రపంచ కప్ వ్యూవర్షిప్లో సరికొత్త చరిత్ర సృష్టించిందని జైషా కొనియాడారు. ఈ టోర్నీలో ఏకకాలంలో 7.2 మిలియన్ల మంది వీక్షించి రికార్డు సృష్టించారు. పసికొనలు అద్భుత ప్రదర్శన చేశారని, నెదర్లాండ్స్, జింబాబ్వే, నేపాల్ వంటి జట్లు పెద్ద జట్లకు గట్టి పోటీ ఇచ్చాయని ఆయన అభినందించారు. విజేతగా నిలిచిన టీమిండియా కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్, హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్లకు జైషా ఒక కీలక సందేశం ఇచ్చారు. శిఖరం నుంచి కిందకు పడిపోవడానికి కొన్ని నెలలు చాలని, అయితే అట్టడుగు నుంచి పైకి రావడానికి ఏళ్లు పడుతుంది అన్నారు. కష్టపడి ఆడాలని, భవిష్యత్తులో రాబోయే 2030, 2031, 2036 టోర్నీల కోసం ఇప్పటి నుంచే సిద్ధం కావాలని జైషా దిశానిర్దేశం చేశారు.